నెహెమ్యాను దేవుడు చెప్పండి ఏమిటో నమ్మాడు కాబట్టి ఏ పని ఇచ్చాడు? కష్టతరమైన పని ఇచ్చాడు. మళ్ళా చెప్తున్నా, కొత్తగా నిర్మించడం ఈజీ అంటారా? రిపేర్ చేయడం ఈజీ అంటారా? కొత్తగా కట్టడమే ఈజీ, రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. రిపేర్ చేసేటటువంటి కష్టమైన పని కష్టపడే వారికే దేవుడు ఇస్తాడు. సో ఉద్యోగంలో కష్టంగా ఉందా? అయితే నువ్వు నమ్మదగిన వాడివని దేవుడికి ఆ కష్టమైన ఉద్యోగం నీకు ఇచ్చాడు. పని చేసే చోట కష్టంగా ఉందా? వ్యాపారం చేసే చోట కష్టంగా ఉందా? నువ్వు కష్టపడతావు కాబట్టే దేవుడు నీకు కష్టమైనటువంటి పని ఇచ్చాడు. దాన్ని నువ్వు నెరవేర్చి చూడు, దాన్ని నువ్వు గెలిచి చూడు, దేవుడు నిన్ను మరింతగా దీవిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడైతే నువ్వు కష్టపడడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావో ఏడ్చే వాళ్ళు బయలుదేరుతారు. ఎప్పుడైతే నువ్వు కష్టపడేటటువంటి వ్యక్తిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావో సోమరోళ్ళు ఏడుస్తారు. ఎక్కడ నువ్వు పైకి వచ్చేస్తావో, ఎక్కడ నువ్వు ప్రయోజకుడు అయిపోతావో, ఎక్కడ నువ్వు పేరు సంపాదించేస్తావో అని చెప్పి కష్టపడే వాళ్ళని చూసే మిగతా వాళ్ళు ఏడుస్తారు. నిన్ను చూసి ఎవరైనా ఏడుస్తున్నారా? నిన్ను చూసి ఎవరైనా విమర్శిస్తున్నారా? నిన్ను చూసి ఎవరైనా నీ వెనకాల తాటాకులు కడుతున్నారా? అయితే నువ్వు సంతోషించు, ఆనందించు. ఎందుకని? అది సాధారణంగా ఒక సూచన. కష్టపడే వాళ్ళను చూసినప్పుడు సోమరోలు చేసేటటువంటి పనికి మాలిన పనులు ఏమిటంటే నీ వెనక నిన్ను విమర్శించటం. ఎక్కడ తన పోస్ట్ పోతుందేమో, తనకున్నటువంటి గుర్తింపు పోతుందేమో, తనకున్నటువంటి పొజిషన్ పోతుందేమో అనే ఏడుపుతో దుఃఖపడడం ప్రారంభించాడు. కష్టపడే వాళ్ళు ఉంటే సుఖపడే వాళ్ళు, సోమరు వాళ్ళు సాధారణంగా ఏడుస్తారు. ఇది వాస్తవం. నెహెమ్యా సెల్ఫ్ డబ్బా క్యాండిడేట్ కాదు. చెప్పుకోవడానికి చాలా ఉంది, చెప్పుకోవట్లా. దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ మనస్సులు గెలుచుకోవాలి అని అంటే వాళ్ళ కష్టంలోనికి వెళ్ళాలి. వాళ్ళ బాధల్లో వారితో పాటు పాలు పంచుకునేటటువంటి వ్యక్తిగా వెళ్ళాలి.